చేరాలవుతుంది. అబ్బా మెలమెల మెరుస్తున్నాయి తలకాయలు. మాకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. నువ్వు క్రిస్టియన్ బట్టి ఉంది కదయ్యా, నేను కూడా అడుగుతా చెప్పు. మీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మలైన ముగ్గురు దేవుళ్ళు ఉన్నారటగా అని నన్ను అడిగింది. నేనేం చెప్పాలా? ముగ్గురు ఒకటే అని చెప్తే నమ్మరు. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెబుతా చూడండి. ఈ టేబుల్కి పొడవుందా? ఈ టేబుల్కి పొడవుందా? ఉంది. నడలుకుందా? ఉంది. ఎత్తుందా? ఉంది. టేబుల్కి 3 పరిమితులు ఉన్నాయి. 1 పొడవు, 2 నడల్పు, 3 ఎత్తు. ఈ 3 టేబుల్స్. ఇవి 3 టేబుల్స్ అంటే నమ్ముతారా? నమ్మరు. కంటికి కనబడే టేబుల్కే 3 పేర్లతో పిలవబడుతుంది. మీ సోదరులారా, నేను చర్చికి పోతే బ్రదర్ అనేవాడు ఉన్నాను, ఇంటికి వస్తే డాడీ అనేవాడు ఉన్నాను, మళ్ళీ ఇంటికి పోతే మళ్ళీ ఏమండే అని పిలిచేవాడు ఉన్నాను. ఏమండే అన్నా, డాడీ అన్నా, బ్రదర్ అన్నా, నేను ఒక్కడే. నేను ముగ్గురున్నా, నాకు 3 పేర్లు పెట్టి పిలుస్తున్నాను.